ఇప్పుడు మీరు అలా అడుగుతున్నారు సార్. ఇప్పుడు అలోపతిలో వాళ్ళు ఎంతో రీసెర్చ్ ఉంటుంది. ఒక్క డ్రగ్ని మార్కెట్లోకి తీసుకురావడానికి మీకు తెలిసిందే 10 సంవత్సరాలు వాళ్ళు దాని మీద వర్క్ చేస్తారు. 10 ఇయర్స్ చేసిన తర్వాతనే మార్కెట్లోకి తీసుకోవడం జరుగుతుంది. మరి మీరు సింపుల్గా హోమియోపతిలో మా దగ్గర అది ఉంది ఇది ఉంది అని చెప్పడం, దానికి ఎలాంటి స్టాట్స్ ఉన్నాయి, ఎందుకు నమ్మాలి? అల్లోపతిలో ఏమైందంటేనక 10 సంవత్సరాలు మీరు అన్నారు కదా, 10 సంవత్సరాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. అదొక పెద్ద బిజినెస్, గుర్తుపెట్టుకోండి. 10 సంవత్సరాలు మీకు మెడిసిన్ ఇచ్చి మీకు తక్కువ సైడ్ ఎఫెక్టో లేకపోతే సర్టిఫికెట్ లేకుండా లేకపోతే ఏదో విధంగా టెస్ట్ చేసి ఒక సేఫ్ మెడిసిన్ అని చెప్పేసి మీకు రిలీజ్ చేస్తారు. బట్ అది టెంపరీగా పనిచేస్తే కానీ, ప్రాబ్లమ్ని టెంపరీగా మీకు సొల్యూషన్ తీసుకొస్తుంది కానీ న్యాచురల్ ప్రెగ్నెన్సీని తీసుకురాలేదు. మీ ప్రాబ్లమ్ని ట్రీట్ చేసుకుంటూ న్యాచురల్ రాలేదు. టెంపరీగా మీ హార్మోన్ సిస్టమ్ని కంట్రోల్ చేసి, మీ హార్మోన్ సిస్టమ్ని ఇంబ్యాలెన్స్ చేసి, మీ హార్మోన్ సిస్టమ్ని కొంచెం అటు ఇటు చేసేసి ఏదో టెంపరీగా వస్తుంది కానీ దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ భయంకరంగా ఉంటాయి. ఇంకా ఇప్పుడు మనకు ఇన్ఫర్టిలిటీలో మెడిసిన్స్ వాడే పిల్లలు చూస్తుంటాం, హైపర్ యాక్టివ్ కానీ, లేకపోతే ఇంకా ఈవెన్ ముగ్గురులో ఇద్దరిలో కంపల్సరీ మదర్ కన్నా ప్రాబ్లం ఉంటుంది, బేబీ కన్నా ప్రాబ్లం ఉండే అవకాశం. సో ఇవన్నీ కూడా మనకు న్యాచురల్ అంటే ఇంకా ఒక కెమికల్ ప్రెగ్నెన్సీ మీకు అవసరమా? కెమికల్ అంటున్నారు సార్. ఇప్పుడు మరి హోమియోపతిలో కూడా వాడేది మరి డెరైవ్సే కదా, మీరు డెరివేటివ్సే. హోమియోపతిలో కెమికల్స్ ఏమి ఉండవు. హోమియోపతి అనేది నేచురల్ సిస్టమ్. ప్లాంట్స్ నుంచి మెడిసిన్ తయారు చేస్తారు, చెట్ల నుంచి తీసుకుంటారు, ఈవెన్ మినరల్స్ నుంచి మెడిసిన్ తీసుకుంటారు. సో ఇవన్నీ కూడా డెరివేటివ్సే కదా, దాన్ని కూడా ప్రిజర్వేటివ్స్ కింద రావు. హోమియోపతి మెడిసిన్స్ అనేటువంటివి మీ ఇమ్యూన్ సిస్టమ్ని, మీ యొక్క సిస్టమ్ డిస్టర్బెన్స్ సిస్టమ్ని కరెక్షన్ చేయడానికి ఇచ్చే మెడిసిన్, నాట్ ఫర్ ప్రాబ్లం. ఫర్టిలిటీకి మెడిసిన్స్ కాదు ఇక్కడ. మీ అసలు ఈ ఫర్టిలిటీ రావడానికి కారణం ఏంది, మీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్లో జరిగే డిస్టర్బెన్స్ ఏంటి, మీ యొక్క హెల్త్లో జరిగే డిస్టర్బెన్స్ ఏంటి, రూట్ కాజ్ దాన్ని ట్రీట్ చేస్తుంది. సో హోమియోపతి ఈజ్ ద వన్ ఆఫ్ ద సేఫెస్ట్ మెడికేషన్ సిస్టమ్ ఇన్ ది ఆల్టర్నేటివ్ సిస్టమ్లో. మరి ఎందుకు జనాలు అల్లోపతి వైపే మొగ్గు చూపుతున్నారు? మరి అల్లోపతి అంటే కనుక హోమియోపతి ఎవరు గుర్తు రావడంలో ఇప్పుడు. అల్లోపతి అనేది ఫాస్ట్గా ఈరోజు వేసుకుంటే పని చేస్తుంది, గంటకే పని చేస్తుంది, కెమికల్ కదా. ఇప్పుడు ఈరోజు మీకు తలనొప్పి వచ్చింది, టాబ్లెట్ వేసుకున్నారు, 10 నిమిషాలు తగ్గిపోతుంది. అదే తలనొప్పి వచ్చినప్పుడు రెస్ట్ తీసుకుంటే కూడా ఒక రోజు తగ్గిపోతుంది. రెస్ట్ తీసుకోవడం ఇంపార్టెంట్, టాబ్లెట్ తీసుకోవడం ఇంపార్టెంట్. చూడండి, సో టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది, ఈరోజు తగ్గిపోతుంది, ఈరోజు తగ్గిపోతుంది, మళ్ళీ రేపు మీ సిస్టమ్ వీక్ అవుతుంది కదా. మీకు ప్రాబ్లమ్స్ వచ్చే కొద్దీ మీ బాడీ స్ట్రాంగ్ అవుతుంది. చిన్నప్పటి నుంచి మీకు ఎన్నో ఇన్ఫెక్షన్స్ వస్తే కానీ మీ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. ఆ ఇన్ఫెక్షన్ రానికుండా మనం బాయిలర్ కోడిలాగా పెరిగి అంటే చెప్తాను, అంటే నేను రాబాసులు చెప్తున్నా, మనం ఇంకా సెన్సిటివ్గా మారిపోతున్నాం, సున్నితంగా మారిపోతున్నాం. ఇంకా మన మనసు కూడా ఏదైనా సరే దానివల్ల మన యొక్క సిస్టమ్స్ అన్ని డిస్టర్బ్ అవుతున్నాయి. డాక్టర్ కేర్ హోమియోపతిలో మీరు చాలా ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీలో దీంట్లో ఉన్నారు? దాదాపు 20-25 ఇయర్స్ నుంచి 20-25 ఇయర్స్ నుంచి హోమియోపతిలో మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. సో మీరు ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక టాబ్లెట్ మీరు కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ తీసుకున్నది అస్సలు ఛాన్సే లేదు. జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, ఏదైనా మోషన్స్ వచ్చినా, చిన్న ప్రాబ్లం వచ్చినా సరే టైం నమ్ముకుంటా, మన బాడీ ట్రీట్ చేసుకుంటుంది. నాకు కానీ, నా పిల్లలకు కానీ, మా మిస్సెస్ కానీ, మా మదర్ కానీ, నా ఫ్రెండ్స్కి కానీ, నా చుట్టూ సర్కిల్ కానీ, నేను ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ ఎనీ మెడికల్ సిస్టమ్, బట్ మెడిసిన్సే వాడదని చెప్తా. ఈవెన్ హోమియోపతి కూడా అవసరం లేదు. ఫస్ట్ పాయింట్, నా ప్రాబ్లం ట్రీట్ చేసుకోవడానికి నా బాడీలోనే స్ట్రెంత్ ఉంది, దాన్ని వాడుకోవాలి ఫస్ట్. ఈరోజు పీసీఓడి రావడానికి మీరు చిన్నప్పటి నుంచి చేసిన మిస్టేకే ఈరోజు పీసీఓడి కారణం. ఈరోజు థైరాయిడ్ రావడానికి కారణం మీరు చేసే డిస్టర్బెన్సే థైరాయిడ్ కారణం. ఇంకా భయంకరంగా మారిపోతే గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఇట్లున్నాయి కదా. మీరు మనిషి ఎప్పుడైతే, లేడీస్ ఎప్పుడైతే, స్త్రీలు ఎప్పుడైతే చిన్న చిన్న వాటికి మెడిసిన్ వాడడం మొదలైందో అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి. ఈ ప్రాబ్లమ్స్ రేపొద్దున 20 years 30 years ఇంకా భయంకరంగా మారిపోతాయి. అంటే మన ఫ్యూచర్ జనరేషన్ని మనమే డిస్టర్బ్ చేసుకుంటున్నాం. దేవుడిచ్చిన, ప్రకృతి ఇచ్చిన ఆరోగ్యాన్ని మనమే డిస్టర్బ్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఈ అలోపతి నేను ఏమంటున్నానంటే, వాళ్ళు కూడా తీసుకునేది మనకి జంతువుల నుంచి, యానిమల్స్ నుంచి, ప్లాంట్స్ నుంచి, తర్వాత కొన్ని హ్యూమన్స్ నుంచి తీసుకునే, అవి కూడా న్యాచురల్ వే కదా. బట్ వీ కాల్ ఇట్ కెమికల్ అంతే కదా. కెమికల్ న్యాచురల్ కింద రావు, అన్ని కెమికల్ కిందకి వస్తాయి. అలోపతి మెడిసిన్స్ అనేటువంటిది కెమికల్ కంపోజిషన్స్, ఏదైనా సరే వాట్ ఎవర్ మేబీ. దే డు ద ల్యాబ్ థింగ్ అండ్ దాని తర్వాత ఏ ల్యాబ్ థింగ్ అయినా ఇప్పుడు ఒక జంతువు మీద ప్రయోగం చేస్తారు, మనిషికి వాడతారు. జంతువుకి ఏం జరిగేది ఫిజికల్గా మనకు తెలుస్తుంది కానీ దాని మైండ్ ఏమైంది, నర్వస్ సిస్టమ్ ఏంది, ఏం జరిగింది, ఇవన్నీ కూడా అంటే కనుక అలోపతి మెడిసిన్స్ ఎప్పుడు వాడాలి. అలోపతి మెడిసిన్స్ తప్పదు,
అన్నప్పుడు లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్లో, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఇంకా వేరే దారి లేదు అన్నప్పుడు లైఫ్ సేవింగ్ కోసం మనం వాడాల్సిన సిస్టమ్స్. మనం దాన్ని రెగ్యులర్ యూజ్గా మార్చుకుంటున్నాం. అసలు ఈరోజు థైరాయిడ్ కేసులు ఎందుకు ఎక్కువ కావాలి? అసలు ఇంతమంది డాక్టర్లు పెరిగారు, ఇంతమంది వండర్ఫుల్ ఫీమేల్ డాక్టర్స్ ఉన్నారు, ఎందుకు థైరాయిడ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి? ఒకసారి పల్లెటూరులో థైరాయిడ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? అయోడిన్ అనేది డెఫిషియన్సీ. అసలు అయోడినా పాడ ఏం లేదు. అసలు మీకు ప్రతి ఫుడ్లో అన్ని ఉంటాయి. బాగా మంచి ఫుడ్ తిని బాగా పనిచేసి నిద్రపోతే నీకు ఏ అయోడిన్ రాదు, నీ పాడు. అయోడిన్ అయోడిన్ డెఫిషియన్సీ అన్ని కూడా మీరు చేసే డిస్టర్బెన్సే. అది కూడా గట్ డిస్టర్బెన్స్ వల్ల, ఆ గట్లో డిస్టర్బెన్స్ వల్ల మీకు అన్ని డెఫిషియన్సీస్ వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి మీరు. గట్ ఈజ్ ద కీ. మీరు యాంటీబయాటిక్ వాడారనుకోండి చిన్నప్పుడు, ఆ ఎఫెక్ట్ పెద్దగా అయినా కూడా బాడీలో తోడైతుంది. నేను చూస్తాను ఇప్పుడు చిన్నపిల్లల్ని గట్ ఇష్యూస్తో బాధపడే చిన్నపిల్లలు చూస్తున్నాను. 10 years నుంచి మా బాబు అసలు ఆకలి విపరీతంగా తింటాడు, మోషన్ విపరీతంగా స్మెల్ వస్తుంది, దాహం విపరీతంగా ఉంటుంది. 10 years నుంచి. ఎందుకు ఉంటుంది అంటే కనుక మనం ఒకసారి వాళ్ళ కేసు అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, మా బాబుని హాస్పిటల్ అడ్మిట్ చేసాము, మా బాబుకు యాంటీబయాటిక్ ఎక్కువ ఇచ్చాము, మా బాబుకు అన్వాంటెడ్ వ్యాక్సిన్స్ ఇచ్చాము అని మనం ఎప్పుడైతే ఆ రోజు డిస్టర్బెన్సే, ఇదే ప్రాబ్లం రేపు పొద్దున హార్మోన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ కారణం. సార్ మీరు ఇందాక ఏదో అన్వాంటెడ్ వ్యాక్సిన్స్ అన్నారు, అది కొంచెం క్లారిటీ కావాలి నాకు. ఏంటి అన్వాంటెడ్ వ్యాక్సిన్స్ ఏంటి? మంచి క్వశ్చన్. మీరు అన్వాంటెడ్ వ్యాక్సిన్స్ అనేటువంటివి ఏదైతే ఉన్నాయో, గవర్నమెంట్ 14 వ్యాక్సిన్స్ మనకు రికమెండ్ చేస్తుంది. ఇండియన్ గవర్నమెంట్ 14 3 years పీరియడ్లో వేసుకోవాలి. మనం ఆ 14 వ్యాక్సిన్స్ పక్కన పెట్టి 50 వ్యాక్సిన్లు వేస్తున్నాం. అవన్నీ అన్వాంటెడ్ కదా. గవర్నమెంట్ యాక్చువల్ సిస్టమ్ ప్రకారం వ్యాక్సిన్ అనేది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది. గుర్తుపెట్టుకోండి. మనం వేసే వ్యాక్సిన్స్ పైన ఇంకా రీసెర్చ్ చేయాలి, రీస్టడీ చేయాలి. అసలు కొన్ని వ్యాక్సిన్స్ తీసేయాలి, అవసరం లేదు. కొన్ని వ్యాక్సిన్స్ అవసరం లేదు. చికెన్ పాక్స్ ఎందుకండి వ్యాక్సిన్ మీకే ఇంకా ఉంది అని చెప్పేసి? చికెన్ పాక్స్ వస్తే మంచిదే కదా బాడీకి, రాకూడదా? టైఫాయిడ్ ఎందుకు వ్యాక్సిన్? దీనివల్ల ఆల్టర్నేటివ్ సిస్టమ్ వస్తుంది మీకు. అంటే వ్యాక్సిన్ వలన ఒక ఇన్ఫెక్షన్, చికెన్ దాని వల్ల సార్ మనం చూసుకుంటే, హిస్టరీ చూసుకుంటే ఎన్ని మిలియన్స్ ఆఫ్ డెత్స్ అయిపోయినాయి. దానికి వ్యాక్సిన్ తీసుకురాగానే క్యూర్ అయిపోయి ఇప్పుడు మనం సస్టైన్ అవ్వగలుగుతాం, కంప్లీట్గా ఇరాడికేట్ చేసామనుకుంటున్నాం. మన పోలియో, చికెన్ పాక్స్ కూడా అయినప్పుడు ఇరాడికేట్ చేసామని అనుకున్నప్పుడు చికెన్ పాక్స్లో డెత్తులు ఉండవు. అది ఒకసారి చికెన్ పాక్స్ వస్తే, ఇప్పుడు నాకు చికెన్ పాక్స్ వచ్చింది చిన్నప్పుడు, రేపు పొద్దున్న నేను కరోనా తట్టుకునే కెపాసిటీ బాడీలో ఉంటుంది. కానీ బాడీ అంతా చేంజ్ అయిపోతుంది కదా సార్. 21 days ఉంటుంది అది ప్రాసెస్. అది ప్రతి ఒక్క ఇన్ఫెక్షన్కి ఒక ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. టైఫాయిడ్కి 14 రోజులు, 11 days to 14 days. మలేరియాకి 7 days. ఈ చికెన్ పాక్స్కి 21 days ఉంటుంది. ఫస్ట్ 14 days ఎక్కువ ఉంటుంది, సెకండ్ 14 days తర్వాత నుంచి తగ్గడం మొదలవుతుంది. అంటే 3 weeks. చికెన్ పాక్స్ అంటువ్యాధి కదా. ఈ అంటువ్యాధి చాలా మందికి స్ప్రెడ్ అయిపోయి దీనికి వ్యాక్సిన్ అనేది ఇంపార్టెంట్ కదా. లేదు, వ్యాక్సిన్ కాదమ్మా. చికెన్ పాక్స్ రావడం వల్ల బాడీ ఇంకా బెటర్ అవుతుంది. మీదికి మీ బాడీ ఇమ్యూనైజ్ అవుతుంది. మీరేదైతే వ్యాక్సిన్ అనుకుంటున్నారో ఇట్ ఈస్ ఎ న్యాచురల్ వ్యాక్సిన్. నేచర్ ఇచ్చేటువంటి ఒక రియల్ వ్యాక్సిన్ అది. చికెన్ పాక్స్ కూడా అది ఇది మన బాడీకి మంచిదే అంటారు. ఏ ఇన్ఫెక్షన్ అయినా గుర్తుపెట్టుకోండి, మీరు పెరిగే కొద్దీ మీకు స్ట్రాంగ్ చేయడానికే వస్తుంది. మీకు ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసి దాటుకోకపోతే మీరు స్ట్రాంగ్ అవుతారా లేదా? అదే ప్రాబ్లమ్ని నేను సపోర్ట్ చేశాను అనుకోండి, ఆ ప్రాబ్లానికి మీరు ఎట్లా స్ట్రాంగ్ అవుతారు? డిపెండ్ అయిపోతారు. మళ్ళీ నేను లేకపోతే ఇంకో డిపెండ్ అయిపోతారు. మీ ప్రాబ్లం సొల్యూషన్ అనేది మీరు స్ట్రెంగ్త్కి ఉపయోగపడాలనే కానీ డిపెండబుల్కి ఉపయోగపడకూడదు.